ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయక. థ్యాంక్స్. నేనేమంటానంటే మీరు ఖర్చు పెడితే ఆ డబ్బులు వస్తుంది, స్టాచ్యురేషన్కి వెళ్ళండి అండి. మీరు ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం. పట్టాభి కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బయట మాట్లాడడం వేరే, స్టేట్మెంట్స్ వేరే, ఎగ్జిక్యూషన్ వేరే. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు పాప ఆయనకి ఎక్కువ చెప్పడమే అలవాటు, వినే అలవాటు తక్కువ అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యన ఆయన ప్రతి చోట కూడా ఎక్కువసేపు ఉపన్యాసాలు చెప్తుంటారు, గంటలు మాట్లాడతారు. కొంతమంది ప్రముఖమైన విశ్లేషకులు కూడా అంటున్నారు ఆయన ఎక్కువసేపు మాట్లాడేస్తున్నారు, ఎవరిది వెంటలేదు, ఇన్పుట్ తీసుకోవట్లేదు అనేటువంటిది. తాజాగా ఒక డిబేట్ లో విజయబాబు గారు కూడా చెప్పారు, తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదని. అలాగా చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఎంతసేపు ఆయన మాట్లాడటమే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం అనేటువంటి ఆ సహనాన్ని కోల్పోయారా అనిపిస్తుంది. తాజాగా నగర్లో ఆయన ఈ స్వర్ణాంధ్ర పేరుతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు, అన్ని కూడా వాళ్ళ యాక్టివిటీస్ అనమాట. అక్కడ ఆ ఏరియాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, రకరకాల డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి స్టాల్స్ అవన్నీ కూడా. అక్కడ ఆయన వస్తూ అసలు స్టార్టింగే ఆ స్వచ్ఛాంధ్ర ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆయన పట్టాభికి ఒక జలక్కు పడింది స్టార్టింగ్ లోనే. మీరు ఎగ్జిక్యూషన్ లోనే ప్రాబ్లం. పట్టాభి కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బయట మాట్లాడడం వేరే, స్టేట్మెంట్స్ వేరే, ఎగ్జిక్యూషన్ వేరే. ఈ పట్టాభి కథలు చెప్తాడు, బట్ ఎగ్జిక్యూషన్ కావాలి నాకు, ఐ బిలీవ్ ఇన్ ఎగ్జిక్యూషన్ అనేది అన్నారు. తర్వాత చాలా మంది స్టాల్స్ దగ్గర పాపం వాళ్ళు ఏదో ఆయన క్వశ్చన్ ఆయన అడుగుతున్నారు, వాళ్ళు సమాధానం చెప్పేదాకా వినే ఓపిక ఉండట్లేదు పాపం. ఆయన నాకు ఉపన్యాసాలు చెప్పకండి అంటున్నారు. ప్రతి స్టాల్ దగ్గర ఇంచుమించు చాలా స్టాల్స్ దగ్గర ఆయన యొక్క అసహనం అనేటువంటిది బయటపడుతుంది. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన అడిగిన క్వశ్చన్సే కదా, అవన్నీ ఆయన చెప్తేనే కదా అవన్నీ స్టాల్స్ పెట్టారు, అవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే కదా వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఇది నాకు తెలుసు, నాకు ఉపన్యాసాలు చెప్పండి, నేను అడిగింది చెప్పండి అని వాళ్ళని గదమాయించడం అనేటువంటిది వాళ్ళందరూ కూడా కొంతమంది స్టాల్స్ పెట్టిన వాళ్ళు పాపం వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు, అలాగే నొచ్చుకున్నారు అనేటువంటిది కూడా మనకున్న సమాచారం. వాట్ ఇస్ ది కాస్ట్ యాజ్ ఆన్ నౌ? Sir, for 100 meters, sir, 79,000, sir. It is more cost effective, sir. రెగ్యులర్ నేను అడిగిందని చెప్పు. నువ్వు నాకు ఉపన్యాసం చెప్తే నాకు ఎన్ని కాన్సెప్ట్ నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నా నేను. ఇప్పుడు మీరు 79,000 కంపేర్ టు మామూలు ఇది. We have a target of 50% green cover at 2047 and అప్పటివరకు కాదయ్యా. నువ్వు నాకు ఉపన్యాసాలు నేను ఇచ్చిన పుస్తకం చదువుకోను సమాధానం చెప్తారు. నువ్వు అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. యూఆర్ ఆల్ ఐఎఫ్ఎస్. నాకు ఉపన్యాసాలు నేను ఇచ్చిన పుస్తకం చదువుకోను సమాధానం చెప్తారు. నువ్వు అప్తో ఎప్పటికీ అనంత రీచ్ అవుతావు. ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ టు మెషర్. అది మాట్లాడు. అంతేగాని నువ్వు నాకు ఉపన్యాసం చెప్పావు, అందరూ ప్రతి ఒక్కరు నాకు ఉపన్యాసం చెప్తున్నారు. నేను ఇచ్చిన పుస్తకం చదువుకొని అప్లికేషన్ చెప్పమంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఏంటా ఏం చెప్పా కానీ తొందరగా కదా నువ్వు పవర్ లూమ్స్ ప్రొడక్ట్స్ డిజైనింగ్ చేసి ఇస్తున్నారు సార్. లైక్ వీళ్ళు ఆదిత్య బిర్లా లాంటి వాళ్ళు, టాటా కంపెనీస్. మీరు వాళ్ళనే పిలిపించి ఇక్కడ చేసుకోకూడదు. మీరు ఇక్కడ వచ్చేసి మనం దాన్ని డెవలప్మెంట్ చేయాలి సార్, అంటే డిజైన్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడనే చేస్తే మనకు వాల్యుయేషన్ వస్తుంది కదా. అవును సార్. అప్పుడు 500 crores అనేది 1000 crores కి. కానీ రమ్మా, రండి రామ్మ, నిలబడుకోమ్మా. కానీ కొంచెం టైట్ గా ఉంది, వచ్చి నిలబడుకోండి. మీరందరూ వచ్చేసేయండి, తొందరగా వచ్చేది నేర్చుకోండి. నేను అడిగేది అవన్నీ టెక్నాలజీ అవన్నీ ఆటోమేటిక్ గా చేయాలి, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఎంతవరకు మీరు స్టాచ్యురేషన్కి వెళ్ళారు? ఎండ్ టు ఎండ్ ఇంకా బిగినింగ్ లో మాడదాం ఉందయ్యా. నేను అడిగా పర్ఫెక్షన్ ఎంతవరకు ఉన్నారని అడుగుతున్నా. వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఊరికే నాకు ఉపన్యాసాలు చెప్తున్నారు మీరు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఇప్పుడు? నీకు ఐడియా ఉందా? ఏంటి ఎంతవరకు మీకు కరెక్ట్ కదా అడిగా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏంటా ఇంకెన్ని ఇంట్లో ఇప్పుడు 45,000 అట్టగా నేను అడిగేది. ఇంకా ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ఉగాదికి అయిపోయిన తర్వాత? క్లస్టర్ చేద్దాం సార్. ఎవ్రీథింగ్ ఈజ్ నియర్ బై సార్. అందుకే అమ్మా 5,000 చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లస్టర్ తయారు చేసి ఈ ఏరియా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి అది హబ్ గా తయారవుతుంది. ఇది కొత్త రోడ్ ఎక్స్ప్రెస్ వచ్చింది, మళ్ళీ ఇదేం ఎగ్జిస్టింగ్ రోడ్ సార్. ఇది చెన్నై బెంగళూరు రోడ్. నాకు ఐడియా ఉంది. మీరు దీన్ని ఎట్లా వర్కౌట్ చేయగలుగుతారో మొత్తం వర్కౌట్ చేస్తే. క్యాచ్మెంట్ వైర్ కూడా ఉంది. ఎన్ని మూడు ఎంత పెండింగ్ వర్క్? సార్ 2.6 TMC సార్. 1 TMC పాయింట్. ఎంత కాస్ట్ సార్? ఈ రెండు రిజర్వాయర్లు అడిగానండి. మొత్తం కలిసి పెండింగ్ వర్క్స్ ఎంత ఉన్నాయి? క్యాచ్మెంట్ వైర్ కూడా ఉంది. ఎన్ని మూడు ఎంత
వాట్ ఈస్ ది పెండింగ్ వర్క్స్ సార్ 2.68 టీఎంసీ సార్ 1 టీఎంసీ పాయింట్ అడిగాను ఎంత కాస్ట్ సార్ ఈ రెండు రిజర్వాయర్లు 70% నేను అడిగానండి మొత్తం కలిసి పెండింగ్ వర్క్స్ ఎంత ఉన్నాయి సోమశిల టు స్వర్ణముఖి ఇది నా కాన్సెప్ట్ ఇది టు స్వర్ణముఖి ఇది నా కాన్సెప్ట్ ఇది ఇట్స్ ఓకే ఏమన్నా అన్ని పెండింగ్ ఉండేటి ఇప్పుడు ఇది ఒకవేళ ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇది ఎంతవరకు పని ఇది కూడా కాలే కదా ఇంకా అయిపోయింది సార్ ఇది అయిపోయింది దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఇది ఎంత కాస్ట్ ఇది ఎంత కాస్ట్ సార్ ఈ రెండు కలిపి 170 crores అయితే 100% అయిపోతుంది ఇది రెండు ఎంత సార్ ఇది వచ్చేసి ఇది 1 టీఎంసీ సార్ ఇది 0.5 టీఎంసీ ఇది ఎంత కాస్ట్ ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది సార్ ఇది సార్ 804 crores ఇంకా ఫారెస్ట్ అలైనేషన్ ఇంకా అది కాలే కదా అది కాలేదు. ఇది పూర్తి కాలేదు 100% పూర్తి కాదు అట్టు కదా మనం అడిగేది నువ్వు అర్థం చేసుకో నేను ఎందుకు అడుగుతున్నానంటే స్కిప్ చేయడం సార్ స్కిప్ చేయం ఉంటాయి కొంచెం నెక్స్ట్ ఫేజ్ తీసుకుంటాం యా కొంచెం రావాలి సార్ ఇంకో చూద్దాం యా కొంచెం రావాలి సార్ ఇంకో చూద్దాం యా